రైట్ కా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ చరిత్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. చరిత్ కుమార్, మరి కాసేపట్లో తిరుపతికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రులను పరామర్శించనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్విమ్స్ వైద్యశాలకు అయితే చేరుకుంటున్నాడు. మంత్రుల బృందం ఆల్రెడీ ఇక్కడ స్విమ్స్ వైద్యశాలకు వచ్చింది. ఎవరైతే ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ, అలాగే హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి పార్థసారథి, అలాగే అనగాని సత్యప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమారి యాదవ్, వీళ్ళందరూ కూడా బాధిత కుటుంబాలను అయితే పరామర్శిస్తున్నారు. వారికి అందుతున్నటువంటి వైద్యం పట్ల అయితే మాత్రం పూర్తిగా కూడా వాళ్ళకి ఎలాంటి వైద్యం అందుతుంది అనేది కూడా తెలుసుకున్న పరిస్థితి. అలాగే భరోసా గడిస్తున్నారు. పూర్తిగా మీరు కోలుకున్న తర్వాతే వైద్యశాల నుంచి డిశ్చార్జ్ చేస్తామని చెప్తున్నారు. ఏదైతే మృతి చెందిన కుటుంబాలు ఉన్నాయో వారి యొక్క బాడీలు, వారి యొక్క మృతదేహాలని వారి స్వస్థలాలకు తరలించేందుకు పూర్తిగా కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నది. మృతి చెందిన కుటుంబాల వద్ద కూడా మంత్రుల బృందం వెళ్లారు. వారికి ఖచ్చితంగా కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటామంటూ కూడా మంత్రుల బృందం ప్రకటించింది. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రాబోతున్నారు. ముఖ్యమంత్రి కూడా బాధిత కుటుంబాలను పరామర్శించడంతో పాటు ఏదైతే వైద్యం అందుతుందో అంటే క్షతగాత్రులకి సరైనటువంటి వైద్యం అందుతుందో తెలుసుకోవడంతో పాటు ఎక్కడైతే బైరాగ పట్టణ ఇక్కడ రామానాయుడు పాఠశాల వద్ద జరిగినటువంటి ఘటనా ప్రాంతాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శిస్తారు. అంటే దీనిపై అయితే సమగ్రమైనటువంటి ఇప్పుడు ప్రాథమిక విచారణ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన నివేదిక అయితే ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళింది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ముఖ్యమంత్రికి అందించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జరిగినటువంటి ఘటనపై అయితే మంత్రులతో పాటు సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తారు. అయితే ఇదే ఘటనపై ఏదైతే టీటీడీ కానీ పోలీసులు కానీ నిర్లక్ష్యంపై అయితే మాత్రం ఇటు ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మరికొద్ది గంటలు అంటే 2 గంటలకి ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి లోకేష్ కూడా 4 గంటలకు ఇక్కడికి వస్తున్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ 4 గంటలకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ జరిగినటువంటి ఘటన పట్ల మాత్రం ఈ దురదృష్టం ఘటన రిపీట్ కాకుండా చూస్తామంటూ కూడా మంత్రుల బృందం అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉందండి. రైట్ చరిత్, ఇప్పుడు డిఎస్పీ ఒక తప్పిదంతోనే అంటే ఈ ప్రమాదం జరుగుతుందని అసలు ముందస్తు జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోకుండా డిఎస్పీ చేసిన ఒక తప్పిదం వల్ల ఈ విధమైనటువంటి ప్రాణ నష్టం జరిగింది కదా, మరి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా కూడా ప్రాథమిక నివేదిక అయితే మాత్రం ముఖ్యమంత్రికి అందింది. ఏదైతే ఒక ఇద్దరు వ్యక్తులు గేట్ దగ్గర వాళ్ళు ఆపస్మారక స్థితిలో పడిపోయారు. వాళ్ళని సేవ్ చేసేటటువంటి క్రమంలో పోలీసులు ఏదైతే గేట్ ఓపెన్ చేశారు. ఈ పార్క్ గేట్లు ఓపెన్ చేసేటప్పుడు అప్పటికే ఆ పార్క్ లో ఉన్నటువంటి ప్రజలు ఏదైతే దర్శనం టికెట్ల కోసం ఓపెన్ చేశారని భావించి ఒక్కసారిగా కూడా ముందుకు రావడం జరిగింది. ఏదైతే గేటు వద్ద ముందున్నటువంటి భక్తులు ఎవరైతున్నారో వాళ్ళపై వీళ్ళు తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట కారణం అయితే మాత్రం ఖచ్చితంగా ముందు ఏదైతే వాళ్ళ బాధ్యతకు ముందు ఆపస్మార స్థితిలో ఉన్నటువంటి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. వెనక ఒత్తిడి లేకుండా మెన్ అంటే డిఎస్పీ స్థాయి వ్యక్తి దగ్గర 30-40 మంది దాకా మెన్ ఉంటారు. ఈ మెన్ ఉపయోగించి మొత్తాన్ని కూడా క్రౌడ్ వెనక్కి పంపించిన తర్వాత గేట్లు ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆ దిశగా ఎందుకు అక్కడ ఆ డిఎస్పీ వ్యవహరించలేకపోయాడని మాత్రం ఒకంత ప్రశ్నార్థకంగానే ఉంది. జరిగినటువంటి ఘటన అయితే మాత్రం పూడ్చుకోలేనటువంటి నష్టాన్ని అయితే మాత్రం ఇటు యావత్ ఆంధ్రప్రదేశ్ చూసిందనే చెప్పాలి. ఈ ఘటన ఇటు టీటీడీకి సంబంధించినటువంటి వ్యవస్థలకు సంబంధించినటువంటి ఖచ్చితంగా ఇంతవరకు అయితే జరగలేదని చెప్పాలి. ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ద్వాదర్శనం అయితే నిర్వహిస్తుంటారు. ఇలాంటి ఘటన జరగడం అయితే మాత్రం దురదృష్టకరం అంటూ కూడా టీటీడీ బోర్డు మెంబర్లు కూడా తెలియజేస్తారు. అంటే క్షమాపణ చెప్పడం తప్ప మేమేం చేయలేము అంటే వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ కూడా టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తెలియజేశారు. జరిగినటువంటి ఘటన అయితే మాత్రం పూర్తిగా ఇటు టీటీడీ వైఫల్యమైనా చెప్పాలి, పోలీసు వైఫల్యమైనా చెప్పాలి. అంటే అక్కడ మున్సిపల్ శాఖ కూడా కొంత మంచినీరు కూడా అందించలేదనేది కూడా ఒక వాదన తెలిపిస్తుంది. ఇటు మున్సిపల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా దీన్ని భావించాల్సి ఉంటుంది. అయితే ఈ తప్పిన వంటి వాళ్ళు గేట్ ముందుకు రావడము, గేట్ ముందుకు వచ్చినటువంటి వాళ్ళు సేవ్ చేసేటువంటి క్రమంలో గేట్లు ఓపెన్ చేసినటువంటి క్రమంలో సరైనటువంటి ప్రణాళికలు పాటించకపోవడమే ఈ ఘటనకు కారణంగా భావిస్తారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ షరీత్. భార్య చెప్పాలని